వెనుజులాకి సంబంధించినటువంటి పెట్రోల్ షిప్స్ అన్నిటినీ కూడా అమెరికా వాళ్ళు దాన్ని చుట్టుముట్టి లాక్కుపోతా అదేమంటే అవన్నీ డ్రగ్స్ వాడటానికి పరోక్షంగా చేస్తున్నారు. ఓ పక్కన పెట్రోల్ డీజిల్ అని చెప్తూ రెండో పక్కన డ్రగ్స్ వాడుతున్నారంటూ దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ని దొంగల్లా అమెరికా దోచుకుపోతుంటే ఇప్పుడు వెనుజులా రక్షణకి చైనా తోడొచ్చింది. వెనుజులా ఆయిల్ ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లలో నింపుతున్నారు. వెనుజులా నేవీ ఆ ఆయిల్కి తోడుగా నిలబడుతోంది. చైనీస్ VLCC ట్యాంకర్ 1.8 మిలియన్ బ్యారెల్స్ మోసుకెళ్ళగలిగేది. వెనుజులా హయ్యెస్ట్ గ్రేడ్ మేరే 16 క్రూడ్ ఆయిల్ని అందులో నింపారు. అది కాస్త జోసే టెర్మినల్ వెనుజులా దగ్గర నుంచి బయలుదేరింది టువర్డ్స్ చైనాకి. చైనా అంటే వెనుజులా దగ్గర నుంచి ఆయిల్ కొంటోంది. అదే సమయంలో వెనుజులా నేవీ తోడు నిలబడడం ద్వారా యుద్ధానికి సిద్ధం అన్నటువంటి సంకేతాన్ని చైనాతో కలిపి వెనుజులా అమెరికాకి ఇచ్చినట్టయింది.